ఇప్పటి పోరలంతా ఆన్లైన్లో ఆటలు ఆడటానికే సరిపోతుంది. కొందరంటే కొందరే గ్రౌండ్లకు దిగుతురు కానీ ఏమున్నా క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఖోఖో, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఇసొంటి ఆటలే ఆడతారు. చాలా మటుకు క్రికెట్ దిక్కే మరుతారు. కానీ చాలా తక్కువ అంటే తక్కువ మంది పిల్లలు యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఆడపిల్లలు అయితే అసలు నేర్చుకోరన్నా తప్పేం కాదనిపిస్తుంది. కానీ గీ షెల్లెం అట్లా కాదు. చెల్లెమ్మ పంచి ఇచ్చిందంటే పథకం రావాల్సిందే, కిక్ ఇచ్చిందంటే బిల్లలు గురవాల్సిందే. కరాటేలా క్వీన్ అనిపించుకుంటుంది ఖమ్మంలుండే 10 ఏళ్ల వయసున్న షిరిన్. కోచ్ ఎవలో కాదుల్లో బుజ్జోళ్ళ నాయన్నే. నేను కూడా ఒక కరాటే మాస్టర్ని దగ్గర 15 ఇయర్స్ నుంచి నేను కరాటే నుంచి కొంచెం దూరం ఉన్నా. కానీ నా పాప కరాటేలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. 4 ఇయర్స్ నుంచి తనకి ట్రైన్ చేశాను. అగనట ఏండ్ల కింద ఇడిచిపెట్టిన కరాటేను మళ్ళా బిడ్డ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టి బుజ్జితో పాటు ఇంకా కొందరు పిల్లలకు సుతా నేర్పిస్తున్నాడు. వారెవ్వా కత్తులు సుతా ఆర్పారు దిప్పుతుంది పో షెల్లెమ్మ. నాయనతోని పోటీ వడి చేస్తుంది కత్తిసాము. నేను రోజు మార్నింగ్ 5:30కి లేచి 7 దాకా ప్రాక్టీస్ చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ 5 నుంచి 7 దాకా ప్రాక్టీస్ చేస్తాను. జిల్లా రాష్ట్రం దాటి నేషనల్ లెవెల్లో పంచులు గురిపించి మస్తు బిల్లలు పట్టుకొచ్చింది. పోర్చుగీస్ లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. నేను ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను పార్టిసిపేట్ చేస్తాను. బయట దేశంలో ఇంటర్నేషనల్ పోటీలు జరగబోతున్నాయట. అండ్ల సుత పక్క బిల్ల పట్టుకొస్తా, కాకుంటే ఆడికి పోతానికి నాయన తాన పైకం లేదు. ఎవరన్నా ఆసరైతే దేశానికి బిల్లతో పాటు పేరు తెస్తా అంటుంది షెల్లెమ్మ. పోటీలకు పోవాలే బిల్ల దేవాలని అమ్మా నాయనలు ఆశపడుతుండ్రు. వేరే కంట్రీస్ లో కూడా ఆడి మన ఇండియాకి మంచి పేరు తేవాలని తన ఆశ అండి. మా సార్ కూడా చాలా ఆశపడుతున్నారు. ఇయాల రేపు యుద్ధ విద్యలు నేర్చుకుంటానికి పోరలే ముంగట్టుకొస్తలేరు. అసొంటిది షెల్లెమ్మ పథకాలే పట్టుకొస్తుందంటే ఇంకింత ఆసరైతే ఇంటర్నేషనల్ సుతా ఇరగదీసేటట్టే ఉన్నది. జర చూడు రిసార్లు.